హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక 2 రోజుల క్రితం మొంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అది సోషల్ మీడియాలో ఆ పర్యటన పూర్తయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పర్యటన భారీ సక్సెస్ అయింది అని చెప్పి చాలా వరకు మంచి పోస్టులు పెట్టడం జరిగింది. అసలు సక్సెస్ అవ్వడం అంటే ఏంటి, అసలు ఆ పర్యటన దేనికోసం వెళ్ళారు, వాళ్ళు సక్సెస్ అని ఎందుకు అంటున్నారు, దీని గురించి మనం చర్చించుకుంటే వాళ్ళ సక్సెస్ అనేది రైతులకి ఏమైనా ఉపయోగం జరిగిందా అంటే ఏమీ లేదు. సాధారణంగా మనం ఎవరైనా బాధల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు మరీ మంది మార్బలంతో కాకుండా సింపుల్గా వెళ్ళి మన సానుభూతిని తెలియజేసి వచ్చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ మొంతా తుఫాను బాధితులైనటువంటి ముఖ్యంగా రైతుల్ని పరామర్శించడానికి ప్రతిపక్ష నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు, ఇది పూర్వకాలంలో రాజులు వెళ్ళేటప్పుడు రాజు వెడలెరవి తేజములలో కాని అంటారు కదా, ఆ టైపులో భారీ ఎత్తున వందలాది వాహనాలతోని కొంతమంది వేల మంది వెనకాతల కార్యకర్తలను వెంటేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళడమే కాదు, దారంతా వాళ్ళు సీఎం అని పొగడ్డము, వాళ్ళందరినీ తీసుకొని ఆ రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ తుఫాను బాధితులను పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని పరామర్శించడం, ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు అధికార పక్షాన్ని విమర్శించాలి. ఆ విమర్శించేటప్పుడు వీళ్ళు రైతులకి ఏ విధమైన నష్టపరిహారం ఇస్తున్నారు, ఒకవేళ ఆల్రెడీ ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం అనౌన్స్ చేసినా దాన్ని మరింత పెంచాలని ఇలా విమర్శలు చేయాలి. వీలైతే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయాలి. అంతే తప్ప ఈయన పార్టీ మీటింగ్ లాగా అది ప్రజలను వెంటేసుకొని ఇలాగా వాళ్ళందరితోని వాళ్ళ దగ్గరికి వెళ్తే యాక్చువల్గా ఈ తుఫాను బాధితులు కానీ ఎవరైనా ఈ బాధితులు చాలా వరకు ఏ పూరు గుడిసెల్లోనో చిన్న చిన్న ఇళ్ళల్లోనో ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వందల వాహనాల్లోనే వేల మంది కార్యకర్తలతోనే వెళ్ళి పరామర్శిస్తే దానివల్ల వాళ్ళు మరింత ఇబ్బంది పడతారు తప్ప దానివల్ల ఏ విధమైన ప్రయోజనం పార్టీకి కానీ ఆ పరామర్శించిన వాళ్ళకి కానీ ఏ విధమైన ప్రయోజనం కూడా ఉండదు. ఇది కొంచెం ఆలోచించుకొని పరామర్శకి వెళ్తున్నామో అసలు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకొని దానికి తగ్గట్టు మనం ప్రవర్తిస్తే అది ప్రజల్లో కూడా మన పట్ల ఒక విధమైన పాజిటివ్ దృక్పథం డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఎక్కడికి వెళ్ళినా అదేదో రాజకీయ సభలాగా 1000 మంది వాహనాలు వేసుకొని వేలల్లో కార్యకర్తలను తెచ్చుకొని దారంతా వాళ్ళని చేత జిందాబాదులు కొట్టించుకొని వెళ్ళడం వల్ల ఈ నిజంగా బాధలు పడుతున్న ప్రజలు ఏమైనా సరే దానివల్ల ఉపశమనం పొందుతారంటే ఏ విధమైన ఉపశమనం వాళ్ళకి రాదు. మనకి దాని బదులు ఏదో ఒక వాళ్ళు ఉపశమనం పొందేటట్టు 4 వాక్యాలు వాళ్ళ దగ్గరికి చెప్పి, ఇంతమందితో కాకుండా సింపుల్గా వెళ్ళి వాళ్ళకు 4 వాక్యాలు చెప్పి, లేదంటే ప్రభుత్వానికి ఒక మెమరాండం సమర్పించి, ఇదిగో ఇంత నష్టం జరిగింది, మీరు ఇంతే ఇస్తున్నారు వాళ్ళకి కాంపన్సేషన్, ఈ కాంపన్సేషన్ ఇంకా పెంచాల్సి ఉంది అని ప్రభుత్వానికి ఒక మెమరాండం ఇస్తే దానివల్ల రైతులు కూడా సంతోషిస్తారు. దానివల్ల ఈ బాధితులకు కూడా ఎంతో కొంత ఉపశమనం వస్తుంది. వాళ్ళకు కూడా మమ్మల్ని పరామర్శించడానికి వచ్చి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి వాళ్ళ కూడా ఒక మంచి అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. అంతేగాని ఊరికే విపరీతమైన జనాలను వేసుకొని ప్రతి చోటకి ఈ పరామర్శలకు వెళ్ళేటప్పుడు ఇంతమంది జనాలను వేసుకొని అదేదో మనకున్న బలాన్ని బయట వాళ్ళకి చూపించడానికి వెళ్ళినట్టు ఉంటుంది తప్ప అది బాధితులను పరామర్శించడానికి వెళ్ళేటట్టు ఉండదు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కొద్దిగా ఆలోచించుకొని వెళ్తున్న కారణం ఏంటి,
దాని పర్పస్ ఏంటి తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రజలను సమీకరిస్తే బాగుంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వస్తే చాలు లక్షల్లోని వీలుల్లోని ప్రజలు వచ్చేస్తారు అని ప్రజలకి ఒక మెసేజ్ పంపించడం వల్ల పార్టీకి ఏ విధమైన ఉపయోగం ఉండదు. వాళ్ళు వెళ్ళిన పర్పస్ బాధితులను పరామర్శించడానికి వెళ్తున్నారు. అది ఆ పరామర్శ వరకే వాళ్ళు స్టిక్ ఆన్ అయి ఉండాలి. అంతేగాని ఏదో మన బలాన్ని మన మంది మార్బలాన్ని చూపించుకోవడానికి వెళ్ళేటట్టు ఉండకూడదు. కాబట్టి ఈ విషయంలో ఇక నుంచైనా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొంచెం జాగ్రత్త వహిస్తుందని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ముందు మరిన్ని మంచి వీడియోల్ని చేసి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.